డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మా విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా అధ్యక్షతన టీచర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన పూర్వపు టీచర్ కేశవరావు గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు ఏవిఎన్ రెడ్డి గారిని, అదేవిధంగా మిత్రుడు శ్రీపాల్ రెడ్డి గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, ప్రజాప్రతినిధులను, విద్యాశాఖకు సంబంధించిన అధికారులను, తెలంగాణ రాష్ట్రం యొక్క బలము బలగమైన మా టీచర్లను, విద్యార్థులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాశాఖ అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, చాలామంది ముఖ్యమంత్రులు రెవెన్యూ శాఖనో, ఫైనాన్స్ శాఖనో, ఇరిగేషన్ శాఖనో, ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఈ శాఖల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ప్రజాప్రభుత్వంలో రెవెన్యూ శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్థిక శాఖను మిత్రులు బట్టి విక్రమార్క గారికి, సాగునీటి పారుదల శాఖను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి, మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడుగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకు అని అంటే, విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే, ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి, అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న, నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, విద్యాశాఖకు మంత్రిని నియమించండి అని. వారి అవగాహన రాహిత్యమో లేకపోతే నేను ఉండడం వల్ల ఈ శాఖ బాగుపడి ప్రక్షాళన చేసి దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు బాగుపడతారన్న ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. విమర్శకులకు నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను